హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అండి. ఈ మధ్య కాలంలో రైతులందరూ కూడా అడవి పందులు, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ అడవి పందులు ఉంటాయండి. కోతులు బెడద కూడా ఎక్కువ ఉంటది. మన పంట ఏదేసినా సరే నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫెన్సింగ్ వేసుకోవడం వల్ల రైతు వేరే పనిలో ఉంటారు, వేరే ప్రాంతంలో వేరే డ్యూటీలో ఉంటూ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అయితే రాని పక్షంలో ఏ విధంగా సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్ ఒకటే అండి మార్గం. ఎందుకంటే దీనివల్ల ప్రాణ నష్టం ఉండదండి. అయితే దీని గురించి మరిన్ని వివరాలు అయితే బ్రదర్ నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర అడిగి అయితే తెలుసుకోవచ్చు. అని మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇలాంటి ఎక్విప్మెంట్ రాలేదు. మనకు బయట నుంచి అయితే తెచ్చుకున్నారు ఇంతకు ముందు. అయితే ఇన్స్టాలేషన్ ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నారు. ఇది మెయిన్ మీరు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కోతులు, అడవి పందులతో వ్యవసాయాల్లో బాగా ఇసుపెక్కిపోయారు మన రైతులు. దాని మీద మా దగ్గరికి 2-3 సార్లు వచ్చారు. ఆ మైకులని లేదంటే లేజర్ లైట్లతో గట్ట ఇంతకుముందు బెదిరించేవారు. అయ్యే కొన్ని తాత్కాలికంగానే అట్లా సమస్యని నిర్మూలించేవారు. దానికి శాశ్వతంగా ఏదైనా చూపించాలి వాళ్ళకి అని చెప్పేసి మా వంతుగా మేము, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోనే ఉన్నాం. దానివల్ల వాళ్ళు ఏదైనా రిపేర్లు ఏమొచ్చినా సరే మా దగ్గరికి తీసుకొస్తారు. మా దగ్గర చేయించుకోవడం అన్ని కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా బాగా అలవాటు. దానివల్ల ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకొస్తే సర్వీస్ అందించగలం అని చెప్పేసి మా మీద నమ్మకంతో వాళ్ళు ఈ పట్టుకొని వెళ్ళి మంచి ఉపయోగం పొందుతున్నారు. దీని ధర చాలా తక్కువ ఉంటది. ఇది ఒకసారి ఎవరైనా చిన్నకారు రైతులైనా సరే ఎవరైనా సరే వాడితే దానివల్ల బెనిఫిట్ గట్ట పొంది మళ్ళీ మా దగ్గరకు వచ్చి చాలా బాగా పనిచేస్తుందండి, మీ వల్ల మంచి వ్యవసాయం గట్ట మేము బాగా చేసుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇది అయితే మీరు ఎక్విప్మెంట్ అయితే ఇస్తున్నారు. మరి రైతు ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందా, లేదంటే మీరు ఇన్స్టాలేషన్ కి పంపిస్తారా? మేము మొత్తం అన్ని కూడా షాప్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా బిగించుకోవాలి ఏంటని చెప్తాం. దీనికి చాలా ఈజీ ఇన్స్టలేషన్. ఆల్రెడీ సోలార్, బ్యాటరీ అన్ని మేము కనెక్ట్ చేసేస్తామండి. కేవలం దీనికి 2 వైర్లు ఉంటాయి. ఫెన్సింగ్ మీరు లాక్కొని 3 వరుసలు అయితే 3 వరుసలు, 5 వరుసలు, 6 వరుసలు వేసుకోవచ్చు. అక్కడ పరిస్థితులను బట్టి రైతు అక్కడ వ్యవసాయాన్ని బట్టి కూడా మార్చుకోవచ్చు దాన్ని. కేవలం మనం 2 వైర్లు ఇస్తాం. దానికి పేషన్ ఎర్త్ ఉంటుంది. దానికి అవి ఈజీగా కలిపించుకొని ఎవరి మట్టి కాడ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మేము ఇచ్చిన ఎక్విప్మెంట్ అందరూ కూడా ఆ రైతులే వాళ్ళే సొంతంగా చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఆ టెక్నీషియన్కి ఇవ్వాల్సిందనే లేదంటే కూల్ రేట్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి. వాళ్ళకి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర కొనుక్కుంటే సరిపోతుంది. వాళ్ళు మిగతా అక్కడికి వెళ్ళి పని అంతా వాళ్ళే చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరం అయితే మీ వీడియో కాల్ లో కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం. ఇంకా ఏదైనా అవసరం అయితే స్థానికంగా అయితే మేమే వెళ్ళి. ఇప్పుడు కొంతమంది ఇన్స్టాలేషన్ చేసుకోవడం కుదరదు, అలాంటి పక్షాన్ని మీరు ఎవరినైనా పంపిస్తారా? మా దగ్గర కుర్రోళ్ళు ఉంటారండి, ఒక 10 మంది వరకు ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వెళ్ళి చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అది కూడా చాలా సింపుల్ అనమాట. ఏదైనా వీడియో పెడితే వీడియో చూసి వాళ్ళు చేసేసుకోవచ్చు. మేము వాళ్ళకి ఎలాగ డెమోస్ చూపిస్తాం. దానికి డెమో చూపించే వీడియో కూడా వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ ఏదైనా చిన్న అవగాహన ఉన్నా సరే, ఇప్పుడు రైతులు అనే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం చదువు గట్రా ఉండదు, పెద్దగా అవగాహన ఉండదు కొద్ది ఎక్విప్మెంట్ల మీద. అలాగని చెప్పి ఏం భయపడక్కర్లేదండి. ఇది చాలా సింపుల్ గా దీన్ని బిగించుకోవచ్చు. ఇప్పుడు వచ్చి అలాంటి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగలేదు. దీనికి మెయింటెనెన్స్ ఎలా అంటే, ఇప్పుడు దీనికి ఏ విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది? దీనికి సోలార్ గానీ ఇదంతా జీరో మెయింటెనెన్స్. ఇది ఏ రకమైన డ్యామేజ్ కూడా ఏమి జరగదు. ఇది ఎక్విప్మెంట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకసారి మీరు 1 టైం ఇన్వెస్ట్మెంట్ అయ్యి పెట్టగలిగితే కనుక మనకి ఒక 5-6 సంవత్సరాలు ఒక వైర్ ఏదైనా మనకి డ్యామేజ్ అయితే వైర్ మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్విప్మెంట్ అయితే మార్చాల్సిన పని ఉండదు. బ్యాటరీ ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే ఏమైనా సరే మనం 2 years గ్యారంటీ ఇస్తాం దీనికి ఎక్విప్మెంట్ కి. వెంటనే మనం ఫోన్ చేస్తే కొత్త బ్యాటరీ మారుస్తాం. ఏదైనా రిపేర్ వచ్చినా సరే మేము వెంటనే సులభతరంగా దాన్ని రిపేర్ చేసి ఇస్తాం. మీరు ఇప్పుడు మన ప్రాంతంలో, ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో మీరైతే ఇది ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఎన్ని కిలోమీటర్ల వరకు మీరు సేల్ చేయగలరు? మీరు అవసరం అయితే వెళ్ళి ఇన్స్టాలేషన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ నుంచి ఫోన్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్. మీరు ఇప్పుడు ఏలేశ్వరం టు నర్సీపట్నం ఉంటది, మీరు ఎన్ని కిలోమీటర్స్ లోపు మీరు అయితే సర్వీస్ చేయగలరు? ఒక 100 కిలోమీటర్ల దాకా అయితే వచ్చి సర్వీస్ చేయగలమండి. మనం ఏపీ తెలంగాణ ఎవరికైనా సరే సప్లై చేయొచ్చు. ఈజీ ఇన్స్టలేషన్. కొద్దిగా రైతుకి అవగాహన ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏదైనా ఉన్నా సరే మీ ఫోన్ లో చెప్తే వాళ్ళు చేసుకోగలరు. ఇప్పుడు వచ్చి అటువంటి ఇన్స్టలేషన్ కి ఇబ్బందికరమైన పని అయితే ఇప్పుడు వచ్చి కలగలేదు మాకు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం షాప్ దగ్గర షూట్ చేయాలి. కానీ ఏంటంటే మనం రైతు దగ్గరికి వెళ్దాం, రైతు రివ్యూ తీసుకుందాం అని మనం ఈ పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి ప్లేస్ చూపించండి సార్ కెమెరా. సుమారు ఎన్ని ఎకరాలు ఉంటదండి ఇది? ఇది ఒక 5 ఎకరాల వరకు ఉంటదండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, 5 ఎకరాల వరకు అయితే ఈ ఫెన్సింగ్ అయితే ఇప్పుడు వేయడం జరిగింది. అయితే మనం షాప్ దగ్గర కూడా మీకు షాప్ వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. డిస్ప్లేలో ఇస్తాను ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అండి, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అంట. ఒకసారి పొలం అయితే చూపించు మొత్తం. అయితే ఇప్పుడు రైతుతో మాట్లాడదాం మనం. రైతు ఏ విధంగా ఇదైతే ఈ పొలం అయితే రైతే ఇన్స్టాలేషన్ చేసుకున్నారండి?
ఇదైతే సొంతంగా చేసుకున్నారండి. కానీ మా రైతులు వాళ్ళు వీళ్ళని బట్టి వాళ్ళు కర్రలు గట్రా దొరుకుతాయి కాబట్టి ఆ కర్రలకు మనం ఓన్లీ వైరు కర్రకి టచ్ అవ్వకుండా ఏదో ఒక పీవీసీకి సంబంధించిన ఇన్సులేషన్ ఏదైనా చుట్టి దాని మీద చుట్టుకుంటే ఇన్సులేషన్ ఎర్త్ అవ్వకూడదు అనమాట. అది పచ్చి కర్ర అయినా లేకపోతే వర్షాలు పడినా ఆ లీకేజ్ అవ్వకుండా చూసుకోగలిగితే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం రాడ్స్ గట్టి వేసుకున్నప్పుడు ఈ క్లాంప్స్ అయితే మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బడితలు గట్ట రాట్ల గట్ట పాతుకొని చేసుకుంటారు, అప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇది జస్ట్ దీనికి సెంటర్ లో ఒక జియో వైర్ చుట్టి దానికి కర్రకి ఎక్కడ తగలకుండా చూసుకుంటే సరిపోద్దండి. ఇది సెంటర్ లో ఓల్ ఒకటి వస్తుంది, దీని నుంచి వైర్ మనం ఈజీగా లాక్కోవచ్చు. దీన్ని అంటే పెద్ద ఖర్చు కూడా పని కాదు, ఇది ఓన్లీ చాలా సింపుల్ గా దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇందులో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయండి? ఇందులో మనకి 1 నుంచి 5 ఎకరాల వరకు పనిచేసే ఎక్విప్మెంట్, ఈ చిన్న ఎక్విప్మెంట్ అండి ఇది. దీంట్లోనే ఇంక్లూడ్ బ్యాటరీ కూడా దీంట్లోనే వస్తుంది. దీనికి 12 volt 7 బ్యాటరీ వస్తుంది. ఇది 1 నుంచి 5 ఎకరాల వరకు వేసుకోవచ్చు. 6,500 ఖర్చు అవుతుంది అండి. దీనికి ఒక కాస్ట్ చెప్పారు మీరు, అది ఎన్ని ఎకరాలకు సంబంధించిన దానికి చెప్పారు మీరు? ఇది 1 నుంచి 5 ఎకరాల లోపు వరకు వాడుకోవచ్చండి. ఇక్కడ మూడు వేరియేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇదైతే బాడీ చిన్నగా ఉంది, ఇది మీడియం సైజ్ ఉంది, ఇది ఫుల్ పెద్దగా ఉంది. అసలు ఈ 3 వేరియేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? దీనికి తేడా ఏంటంటే దీనికి అలారం సిస్టమ్ ఉంటుంది. దీనికి డిజిటల్ ఇక్కడ డిస్ప్లే చూపెడతా ఉంటది, మనకి బ్యాటరీ ఎంత పవర్ ఉంది ఏంటి అనేసి ఎంత ఎక్కుతుంది అన్నది దీనికి చూపెడుతుంది. ఏదైనా మనకి ఫెన్సింగ్ లో ప్రాబ్లం వస్తే కనుక ఈ అలారం అనేది మోగుతుంది అనమాట. దీనికి అలారం ఆన్ లో పెట్టుకుంటాం మనం. జంతువు ఏదైనా దానికి వచ్చినప్పుడు ఆ పవర్ దానికి తీగకి ఏదైనా సప్లై వెళ్ళకపోయినా ఇది ఆన్ చేసి చూడొచ్చు. ఏదైనా గడ్డి గట్ట కొమ్మలు గట్ట పడినప్పుడు గట్ట మనకి అలారం చూపెడుతుంది. మన అలారం చూసినప్పుడు ఆ చుట్టూ వెళ్ళి ఎక్కడైనా ఏమైనా తగిలితే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రాపర్ గా ఏ మెటీరియల్ యూజ్ అవుతుంది? మీరు ఇందాక చెప్పిన బడ్జెట్ కి ఏ ఎక్విప్మెంట్ మీరు ఇస్తారు? ఈ 6,500 మనకి ఈ 1 నుంచి 5 ఎకరాలు వేసుకుని ఈ మిషన్ అండి ఇది. దీని తర్వాత 20 watt సోలార్ ప్యానల్ ఇస్తాం. తర్వాత 7 బ్యాటరీ ఒకటి ఇస్తాం. ఇట్లా అన్నిటికి కూడా 2 years గ్యారంటీ ఉంటుంది. మొత్తం ఎక్విప్మెంట్ కి 2 years గ్యారంటీ ఉంటుంది. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మనకి కేబుల్ ఉంది, కేబుల్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయా? కేబుల్ మనకి రైతులైతే ఈ టాటా జీవేర్ చాలా క్వాలిటీ ఉంటది. అది వేసుకుంటే మనకి కేజీలు లెక్కన బయట మార్కెట్ లో 100 నుంచి 120 రూపాయల లోపు ఆ రేట్ లో దొరుకుతుంది మనకి. ఆ తర్వాత మనకి టైట్నర్లు ఉంటాయండి. ఆ వైర్ ఏమన్నా మనకి అక్కడ లూజ్ గా అనిపిస్తే కనుక ఈ టైట్నర్ వాడి దీంట్లో పెట్టి బిగించితే టైట్ అవుతుంది, మనకి స్టిఫ్ ఉంటది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యవసాయం ఏం చేస్తారంటే ఒక పంట వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే తాత్కాలికంగా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇది హెవీ వైర్ అయితే మాకు కనిపిస్తుంది, టెంపరీగా వేసుకునే వాళ్ళు మళ్ళీ సంవత్సరం దాకా వేయరు. అలాంటి వాళ్ళు ఏ కేబుల్స్ యూజ్ చేసుకోవాలి? ఒకళ్ళు పర్మనెంట్ గా వేసే వాళ్ళు ఉంటారు, 2 పంటలు వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? మీరు స్తంభాల్లో వేసుకొని దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది క్లచ్ వైర్ అంటారు దీన్ని. ఇది 5 kg బండిల్ వస్తుంది, ఒక్కొక్క బండిల్. మనం దాన్ని 5 వరుసలో 6 వరుసలో రైతు ఓపుని బట్టి వేసుకుంటే అది పర్మనెంట్ గా ఉంటది. టెంపరీ రైతులు ఉంటారు, 1 ఎకరం 2 ఎకరాలు ఎవరిదైనా తీసుకొని 1 సంవత్సరానికి కౌలుకి తీసుకుంటారు. వాళ్ళ గురించి అయితే కర్రలు వేసుకొని వాళ్ళు 2-3 లైన్లు లాక్కున్నా సరిపోతుంది. వాళ్ళకి చిన్న అక్కడ ఉండే అడుగు పందులు అయితే 2-3 లైన్లు సరిపోతాయి. కూతలు అయితే 5-6 లైన్లు వేసుకోవాల్సి ఉంటది ఒకసారి. అయితే ఇది అక్కడ ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వ్యవసాయం అయిపోతుంది. 3-4 నెలల తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళిపోతుంది. ఈజీ ఇన్స్టలేషన్ అనమాట. మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అంతేగాని ప్రతిసారి కొనాలి మార్చాలి అది ఇబ్బంది పడే అవసరం అయితే లేదు. ఓకే ఓకే. అయితే ఇది మనకి అవుట్డోర్ లో ఇన్స్టాల్ చేసే అవసరం ఉంటది. ఇప్పుడు కొంతమంది సెట్ వేసుకుంటారు, కొంతమంది అవుట్డోర్ లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దీనికి ఏదైనా సెపరేట్ బాక్స్ ఏమైనా వస్తుందా? దీనికి మేము ఇచ్చేది అయితే పీవీసీ ప్రొటెక్షన్ బాక్స్ ఒకటి ఉంటది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా జిఏ మెటీరియల్ తో తయారు చేసిన బాక్స్ ని అది తుప్పట్టడం గట్ట అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ స్టాండ్ కావాలి, స్టాండ్ తో పాటు ఇచ్చేస్తాం. ఈ విధంగా వస్తుంది. దానికి కొంచెం ఎక్సెస్ అమౌంట్ అవుతుంది అనమాట. మనకి అవుట్డోర్ లో యూజ్ చేసింది ప్రాబ్లం ఉండదు. అది బాడీ అంతా ఫైబర్ బాడీ వస్తుంది, బయట అంతా గెలవినైజ్డ్ అంతా తయారు చేయబడి ఉంటుంది. ఓకే. అయితే మనం రైతుతో ఒకసారి మాట్లాడదామండి. రైతు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆయనకి దీని వల్ల ఏ బెనిఫిట్స్ అయితే జరిగినాయో మనం ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. మీకు ముందు ఇక్కడ జంతువులు బాధ ఏ విధంగా ఉండేది, ఇది వేసుకోవడం వల్ల మీకు ఏ విధమైన బెనిఫిట్స్ జరిగినాయి? ఇది వేసిన తర్వాత కోతులు వచ్చేయండి మొన్న దాకానే. కోతులు రావడం మనిషి అత్త సోలార్ 3 లైన్ చుట్టాను, పొలం కూడా చుట్టాను. చుట్టిన తర్వాత కలెక్షన్ ఇచ్చి ఒకటి 100 భూములకు ఇచ్చి ఉన్నాయి ఫేస్ దానికి ఇచ్చాము. మీరే ఇన్స్టాల్ చేసుకున్నారు? మీరు గతంలో ఎప్పుడైనా ఇన్స్టాల్ చేయడం చూసారా? ఏం చేశారంటే మనకి ప్రాసెస్ మొత్తం చెప్పారండి, ఇది ఈ రకంగా చేసుకోవాలనేసి. చెప్తే నేను వచ్చి పొలం చుట్ట కర్రలు పాతి కర్రలకి సూప్ చుట్టానండి. మీకు ఎంత టైం పట్టింది ఇన్స్టాల్ చేయడానికి? నాకు 1 రోజు మధ్యాహ్నం పట్టింది. ఈ 5 ఎకరాల ప్లాంట్ కి 1 రోజు మధ్యాహ్నం పట్టింది. ఒక రోజులో మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకే ఓకే. మీకు ఇక్కడ జంతువులు ఇప్పుడు ఓన్లీ కోతుల ప్రాబ్లం అని ఇంకేమైనా జంతువులు ఏమైనా వచ్చే అవకాశం?
మనకి ఎక్కువగా ఇప్పుడైతే కోతుల బాధ ఎక్కువండి. నైట్ టైం పందులకు కూడా మనకి ఎర్త్ ఇవ్వడం వల్ల రావడం మానేసినాయండి. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ రాలేదు. మీకు ఏ విధంగా ఇప్పుడు నాగేంద్ర గారిని ఏ విధంగా సంప్రదించారు మీరు? మీకు ఎవరైనా చెప్పారా లేదంటే మీరు డైరెక్ట్ గా ఆయన కాంటాక్ట్ అవ్వడం జరిగింది? పక్క రైతు చూశానండి. చూసి నాగేంద్ర గారు ఇది సోలార్ పెడదాం అనుకుంటున్నానండి, మీరు ఏమన్నా మనకి తేగలరా అంటే అది తెద్దామనేసి తెచ్చారండి. తెచ్చిన తర్వాత మనకి దాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్పి మనకి సోలార్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత పొలం చుట్ట ఫెన్సింగ్ పాతి దానికి తీగలు చుట్టి కలెక్షన్ ఇచ్చారండి. ఓకే, అయితే మీకు మెయింటెనెన్స్ కూడా బాగుంది, ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా? ఫిట్ చేసినప్పటి నుంచి ఏ కంప్లైంట్స్ అయితే లేవు మీకు? నేను రోజు సేలోకి వచ్చేవాడిని పొద్దున్న లేచి సాయంకాలం అయిపోయింది కోతులు తగులుకుని వెళ్తురోకి. ఈ బాధపడలేక దీన్ని ఎప్పుడైతే తగిలించామో అయాల కాడి నుంచి అదే కలెక్షన్ సోలార్ కలెక్షన్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి నేను ఏదో టైంలో వచ్చి చూసి వెళ్ళిపోతుంది తప్ప సేలోకి రాలేదండి. ఓకే, ఎందుకంటే మీరు షాప్ లోనే షూట్ చేయొచ్చు, కానీ ఏంటంటే షాప్ లో ఆయన చెప్పేది ఒకలా ఉంటది. ఇప్పుడు కస్టమర్ రివ్యూ ఎలా ఉంటది అంటే మీకు మీ అభిప్రాయాన్ని చెప్తారు, మీరు వేయించుకున్న తర్వాత మీ బెనిఫిట్స్ ఏంటో చెప్తారు. అందుకే మీ దగ్గర రావడం జరిగింది. లేదంటే ఎక్విప్మెంట్ అంతా ఈ ప్లేస్ కి అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా కష్టపడి అయితే మరి ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి తీసుకురావడం జరిగింది. మొన్న అయితే ఈయన ఒకసారి డెమో చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవడం జరిగిందంట. అంత ఈజీగా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేని పక్షాన మీకు కుదరినప్పుడు ఇన్స్టాలేషన్ కూడా బ్రదర్ పంపిస్తారు. మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతారండి. ఎందుకంటే మన ఏజెన్సీలో లేదండి, గతంలో ఎప్పుడు కూడా మనం సెట్ చేయడం జరిగింది. ఈ రాజమంగి మండలంలో ఎక్కడ కూడా ఈ సోలార్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే లేదు. మనకు అవుట్డోర్ నుంచి తెచ్చుకునే వాళ్ళు, లాంగ్ నుంచి సిటీకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు టోటల్ ఎక్విప్మెంట్ తో సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం ఈ రోజు అయితే ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే షాప్స్ లో కూడా దీని క్లిప్స్ అయితే మీకు చూపిస్తాం. షాప్ లో ఏ విధంగా సెట్ చేస్తున్నారు, ఈ స్టాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని మెటీరియల్ ఏ విధంగా ఉంది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, దీనికి బడ్జెట్ ఏంటి. మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ఎకరాలకి ఏ పంట వేసినా సరే మీకు పర్మనెంట్ గా కావాలంటే 2 పంటలు వేసేవాళ్ళు, 3 పంటలు వేసేవాళ్ళు ఉంటారండి. అప్పుడు పర్మనెంట్ గా కావాలంటే హెవీ కేబుల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేదు టెంపరీగా సంవత్సరానికి ఒకసారి మాత్రం మేము వ్యవసాయం చేస్తాం, మిగతా టైంలో మా వర్క్స్ మేము చూసుకుంటాం. ఎందుకంటే మీది ప్రాపర్ గా ఓన్లీ వ్యవసాయం అండి, లేదంటే ఇంకా అదర్ సోర్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఆటో తోలుతానండి. ఆటో తోలటకి ఈ మధ్యకాలంలో కిరాయిలు గట్ట ఏమి లేక వ్యవసాయంలో దిగి పొలం ఉడుతున్నాను 2-3 సంవత్సరాలు పెట్టి. ఈ సంవత్సరం కోతుల బయట ఎక్కువైపోవడం వల్ల ఇలాగ నాగేంద్ర గారిని సంప్రదిస్తే మనకి సలహా ఇచ్చారండి. లేదంటే అది ఇది చూసుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఈ ప్లేస్ కూడా చాలా లాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఆటో తోలుతూ కూడా ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్ కూడా మేము ఒకసారి వచ్చినప్పుడు చాలా 1 కిలోమీటర్ దూరం నడిచి రావడం జరిగింది. అలాంటిది రోజు వచ్చి చూసుకోవడం అయితే అది అవి పని కాదు. ఫినిషింగ్ చేశారు. ఇప్పుడు అడవి జంతువులు వచ్చినప్పుడు వాటిని తాకిన తర్వాత చిన్న స్పార్క్ అయ్యి వదిలేస్తుంది. ఇప్పుడు మనుషులు పొరపాటున ఏమైనా మనకి చేయి తగిలినప్పుడు ఏమైనా మీకు తగిలిన సందర్భం ఏమన్నా? ఇప్పుడు నేను చేలో తిరుగుతానే లైన్ లాంటి చూసుకుంటానండి. పొద్దున్న లేచి చూసినప్పుడు మనకి అక్కడక్కడ తీగ తగులుతుంది. తగిలినప్పుడు ఎర్త్ అవుద్ది అంతే. ఆ ఎర్త్ అవడం వల్ల మనకి కొంచెం దూరంగా నడుస్తాం అనమాట. అలాగే మన కోతులకైనా, పందులకైనా, ఆవులకైనా, వీటికైనా సరే ఎర్త్ అవ్వడం వల్ల అవి దూరంగా ఉంటాయండి. అంతేదా వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. అట్లా అయితే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే గట్టిగా షాక్ కొడుతుందేమో. ఇప్పుడు మన ఇంట్లో వాడే పవర్ ఉంటది 240 వాట్స్, ఆ విధంగా ఏమైనా షాక్ కొడుతుందేమో అని అపోహ ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా సోలార్ గురించి. ఈ మధ్యలో అయితే మనకి ఏజెన్సీలోకి వచ్చింది, గతంలో లేదు. అయితే మీకు జంతువులకి అయితే ఏ ప్రాణహాని ఏం లేదండి. ఇప్పుడు జంతువులకైనా వీటికైనా ఎర్త్ కోసమే. ఆ ఎర్త్ ఎప్పుడైతే తగిలిందో భయపడి దూరంగా పారిపోతున్నాయి. దీని చూస్తులోకి ఆ పలానా దిక్కున తీగ ఉంది అన్న ఒక అనుమానం వాటికి ఉంటుందండి. చూడగానే ఆ చుట్టుపక్కల రావట్లేదు, ఎర్త్ తగిలింది ఏదైనా సరే దగ్గర రావట్లేదండి. ఓకే ఓకే అండి, ఇది వేసుకోవడం వల్ల అయితే మీరు ఫుల్ సాటిస్ఫై అయితే మొత్తం అన్ని మెటీరియల్ మీరు బ్రదర్ నాగేంద్ర గారు మీకు అయితే మొత్తం డెమో అయితే ఒకసారి చూసారు మీరు? అంతేనండి, ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకున్నారు. అంతేనండి. చూసారు ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీగా ఉంటదని అయితే చెప్తున్నారు. దీని గురించి రైతులైతే ఏ రకమైన సందేహాలు ఏం పడక్కర్లేదండి. దీనివల్ల వన్యప్రాణులకు కానీ, కోతులు కానీ ఎటువంటి ప్రాణహాని ఉండదు. ఇది పూర్తిగా సోలార్ తో పనిచేస్తుంది అంతే. ఇది కరెంట్ వైర్లు ఎటువంటి తగిలించాల్సిన అవసరం కూడా దీనికి ఏమీ లేదు. ఎటువంటి వాతావరణం మబ్బుగున్నా సరే ఇది ఛార్జింగ్ ఇవ్వడానికి ప్లేట్లు పనిచేస్తాయి. ఒక 2-3 రోజులు ఏమన్నా బాగా వర్షాలు ఒక 1 వారం రోజులు అయినా కురిస్తే కనుక మనకి అడాప్టర్ ఇస్తాం. దానికి మనం ఇంటికి ఛార్జింగ్ పెట్టైనా సరే తెచ్చుకొని మళ్ళీ వాడుకోవచ్చు. మళ్ళీ దీన్ని చాలా ఈజీ ఇన్స్టలేషన్ ఉంటుందండి. మీరు చాలా పని తగ్గుతుంది అనమాట. మీరు కోతులు కాయడానికి రోజంతా అక్కడ కూర్చొని మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఒకసారి వాడిన రైతులు కూడా సంప్రదించవచ్చు. అయిన నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు తక్కువ ఖర్చుతో మీ పంటనే సంరక్షించుకోవాలని చెప్పి మా ప్రయత్నంగా మేము ఇది తీసుకొచ్చామండి. ఓకే, ఛార్జింగ్ అయితే మీరు అడాప్టర్ ఇస్తానంటున్నారు. అడాప్టర్ కి ఏ విధంగా మనం ఛార్జ్ చేయాలి?
అడాప్టర్ తో మన అందరికీ తెలుసు, అగ్రికల్చర్ స్పేర్లు, బ్యాటరీ స్పేర్లు గట్రా వాడుతూ ఉంటారు. అలాంటి అడాప్టర్ దీనికి వస్తుందండి. మనం ఇంటికి ఈజీగా పట్టుకెళ్ళచ్చు, దాన్ని క్యారీ చేసుకొని మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. అది ఎప్పుడో కానీ మీకు అలాంటి సందర్భాలు బాగా వర్షాకాలంలోనే మీకు ఆ ప్రాబ్లం నోటీస్ చేస్తారు తప్ప మిగిలిన సందర్భాలు అంతా మనకి ఎండ ఉన్నా ఒక మధ్యాహ్నం వరకు ఎండ కాసినా సరే దానికి బ్యాటరీ ఫుల్ అవడానికి సరిపోద్ది. ఎక్కువ దానికి ఆటోమేటిక్ బ్యాటరీ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది, ఛార్జింగ్ కంట్రోల్. దాని వల్ల ఏంటంటే ఫుల్ అయితే అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోద్ది కదా. షాప్ ను కూడా మీకు ప్రాపర్ గా చూపిస్తానని చెప్పాను. డిస్ప్లేలో అడ్రస్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఏలెస్ టు నర్సీపట్నం మెయిన్ రోడ్, రాజోమెంగ్ అండి. షాప్ అవుట్ నుంచి చూపిస్తాను, షాప్ ఒకసారి చూడండి. షాప్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ గా బ్రదర్ నాగేంద్రని కాంటాక్ట్ అయినప్పుడు మీకు డెమో ఏ విధంగా చూపిస్తారు, షాప్ లో ఏ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ ఆల్రెడీ చూపించాను. ఇంకా కొన్ని మెటీరియల్ అయితే చూపించలేదు బయట నుంచి. అయితే లోన్ ఇన్స్టాలేషన్ మీకు డెమో ఏ విధంగా చూపిస్తారో ఈరోజు చూపిస్తాను లోపల. ఓకే ఫ్రెండ్స్, షాప్ లోపలికి అయితే వచ్చాం. ఇతను సురేష్, మీకు గతంలో 1 year క్రితం మనకి ఛార్జింగ్ స్కూటీ అయితే తయారు చేశాడు, హ్యాండ్ మేడ్. అయితే మనకి న్యూస్ లో కూడా వచ్చింది. హాయ్ సురేష్, హౌ ఆర్ యూ? నిన్న ఇది క్లోజ్అప్ చేయ కెమెరా. నిన్న మనం చూసాం కదా, అక్కడ 3 equipments చూసాం కదా, అందులో ఇది ఒకటండి. మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తూ ఉంటారు. సురేష్, మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? మన కస్టమర్ అనేది ఒక 1/2 hour వెయిట్ చేయగలిగితే మనకు వెంటనే ప్రాబ్లం అనేది సొల్యూషన్ అవుతుంది. ఓకే ఓకే, డెమో కూడా చూపిస్తారు షాప్ దగ్గర అని చెప్పారు. డెమో ఏ విధంగా చూపిస్తారు మీరు? మన కస్టమర్ మన ఆ ల్యాండ్ బట్టి మన డెమో అనేది చూపిస్తాం జరుగుతుంది. అందులో 5 ఎకరాలకి, 20 acres కి, ఇంకా 60 ఎకరాలకి మనకు సంబంధించిన మిషన్లు ఉన్నాయి. ఇక్కడే దానికి సంబంధించిన బ్యాటరీలు అన్ని కూడా ఎక్విప్మెంట్ ఉంది, మనం ఇక్కడే డెమోలో చూపిస్తాము. వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం ఇక్కడే చెప్తాము. దానికి ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు కస్టమర్లు. ఓకే ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. అయితే మనకి ఒకసారి డెమో చూపించిన తర్వాత రైతు అయితే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఆయనే చేసుకున్నా అని చెప్పారు. ఎక్కువ శాతం మీరు ఇన్స్టాల్ చేస్తారా, కస్టమర్స్ ఇన్స్టాల్ చేసుకుంటారా? కస్టమర్ ఇది పెద్దగా మనం చేయాల్సిన పని ఉండదు. కస్టమర్ మనం ఎలా చేయాలో చెప్తే కస్టమరే చేసేసుకోవచ్చు. మాక్సిమం మన అంత ఇబ్బంది పడే అంత ఎక్విప్మెంట్ అయితే కాదు ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్ప్లేలో అయితే ఫుల్ ప్రాపర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సోలార్ వేయించుకునే వాళ్ళకి మీరు షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి రైతులకి మీరు వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళ పంటను అయితే మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే హౌసెస్ కి సెక్యూరిటీ పర్పస్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి, లేదా ఇన్స్టాలేషన్ కూడా వచ్చి అయితే ఇన్స్టాల్ చేసేస్తారు. అది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఈ హౌసెస్ కి ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి, హౌస్లకి ఏ విధంగా ఉంది, మనం ఇప్పుడు రైతులది అయితే చూసాం, హౌస్లది ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.